తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీకి అనేక రకాలుగా డ్యామేజ్ చేస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసు జగన్ అండ్ కోని డిఫెన్స్ లో పడేసింది. జగన్ హోదా కోసం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో సభ కల్తీ నెయ్యిపై జరిగిన చర్చలో వైసీపీ వాదన వినిపించే అవకాశం కోల్పోయింది. కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. జగన్ హయాంలో హిందూ ధర్మంపై, తిరుమల పవిత్రతపై ప్రణాళికాబద్ధంగా దాడి జరిగిన విషయాన్ని అంకెలు, ఆధారాలతో క్లియర్గా వివరించారు. కూటమి పార్టీల సభ్యులంతా ఏకతాటిపై నిలబడి వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అసెంబ్లీ బయట ఎన్ని మీడియా సమావేశాలైనా పెట్టవచ్చు, కానీ అవి కేవలం రాజకీయ విమర్శలే అవుతాయి. శాసనసభ చర్చలో మాట్లాడిన మాటలకు ఉండే బలం ప్రెస్ మీట్లో చేసే విమర్శలకు ఉండదు. అసెంబ్లీలో డిబేట్ ఏకపక్షంగా సాగింది. అది అధికార పక్షాన్ని పెద్ద ప్లస్ పాయింట్. వారి మాటలే రికార్డుల్లోకి ఎక్కాయి, అవే చరిత్రలో నిలిచిపోతాయి. జగన్ ప్రెస్ మీట్లు సోషల్ మీడియా నాయిస్లో కలిసిపోతాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార పక్షం వినిపించిన వాదనలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. అసెంబ్లీ సమావేశాలకు మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు, అన్ని పక్షాల మీడియా శాసనసభ సమావేశాలకు ప్రసారం చేస్తాయి. ఇప్పుడు వైసీపీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా అవి కేవలం ఒక వర్గం మీడియాలో, ఆ వర్గం ఆడియన్స్కే చేరుతాయి. ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపించేది శాసనసభలో గళం వినిపించడానికే. అసెంబ్లీకి వెళ్లి పోరాటం చేస్తేనే జనాల్లో గుర్తింపు లభిస్తుంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి 25 మంది సభ్యులు కూడా లేకపోయినా, అప్పటి వైసీపీ ప్రభుత్వం సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా దొరికిన కొంచెం సమయంలోనే బలమైన వాదన వినిపించారు. అవమానాలు ఎదుర్కొని బూతులు భరించి ప్రజల కోసం నిలబడ్డారు. ప్రస్తుతం వైసీపీ నాయకత్వంలో ఆ పోరాట పటిమ కనిపించడం లేదు. ఇది ఆ పార్టీకి అంతులేని నష్టాన్ని కలిగిస్తోంది.